ఈరోజు ఎన్డీఏలో మనం కీలకమైన పాత్ర వహిస్తున్నాం కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చాం, అమరావతి పనులు పరిగెత్తిస్తున్నాం, పోలవరం పూర్తి చేయబోతున్నాం, రాయలసీమకి ఏకంగా ఫైటర్ జెట్ తయారు చేస్తున్నాం, ఆ పరిశ్రమలు తీసుకొస్తున్నాం, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇట్లా అనేక కేంద్రం పైన ఆధారపడిన విషయాలని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందరికెళ్తున్నాం. అంతేకాదు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న ఉన్నారు. నేను ఒకరోజు అది ఇండియా టుడే కాన్క్లేవ్లో అనుకుంటా కోయంబత్తూరులో మాట్లాడుతూ ఆయన అడిగాడు ఒక ప్రశ్న, 29 కూటమి గెలుస్తుందా అంటే ఎస్, నాకు ధీమా ఉంది, మేము కష్టపడుతున్నాం, సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం, 29 కూటమి గెలుస్తుందని చెప్పారు. అదే పవన్ అన్న వీడియో చూశాడు, చూసి ఫోన్ చేసి లోకేష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదన్నాడు. అదేంటబ్బా అనుకున్నా, అరే నేను 3 టర్మ్లు చెప్తే నువ్వు ఒక టర్మ్ చెప్తావేంట్రా బాబు, 3 టర్మ్లో కలిసి కట్టుగా మనం గెలవాలని చెప్పాడు. ఈరోజు 3 పార్టీలు కలిసి కట్టుగా ముందరికెళ్తున్నాయి. చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ పరిష్కరించుకోవాలి. కావాలని మన మధ్యన చిచ్చు పెట్టడానికి జేఎస్పీ పేజ్ ఒకటి ఫేక్ పేజ్ తయారు చేసి మనల్ని తిడతారు, మన పేజ్ ఒకటి తయారు చేసి వాళ్ళని తిడతారు. ఇదంతా చేసేది ఆ గొడ్డల పార్టీ వాళ్ళు, వాళ్ళకి తెలిసిన నీతి ఇది ఒకటే, వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే రికార్డ్ చేస్తారు, ఏదో అయిపోతుందని చెప్తారు. మనం చూసాం కడపలో సమస్య ఉంది, అందరు కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు. వైకాపా నాయకులు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి అక్కడికి వచ్చారు. గొడవలు సృష్టించిన వాళ్ళే, రికార్డు చేసిన వాళ్ళే సోషల్ మీడియాలో చిత్రీకరించి హిందువులు ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ హ్యాట్స్ ఆఫ్ క్రింద మీ అందరికీ వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీకు బాగా తెలుసు కనుకనే ఇక్కడున్న ఎవరూ స్పందించలేదు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే సొంత బాబాయిని లేపేసింది ఆ సైకోనే. మీ అందరూ తెలుసు, సొంత బాబాయిని వాళ్ళే లేపేసి నెక్స్ట్ డే ఒక ఫుల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు. అన్నాడు మనం చెప్పుకోలేక భయం, ఆనాడు ప్రజలు నమ్మారు, మనం తీవ్రంగా నష్టపోయాం దానివల్ల. సో అప్రమత్తంగా ఉండాలి, మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, ఇదంతా గమనించాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను చాలా మందితో కష్టం జరిగింది. ఒక టీం నేను కానీ ఇంకో టీం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతున్నాం తప్ప వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, కాఫీ కబుర్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో లోకల్గా ఇష్యూలు ఏంటి, అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటని అవన్నీ తీసుకుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ పర్ఫెక్ట్ అయిందని నేను అనట్లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తున్నామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను విషయం కోరుతున్నా, వేదిక ముందున్న కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పాదయాత్రలో నాతో నడిచారు. ఆ రోజు మా స్టూల్ లాక్కున్నా మైక్ లాక్కున్నా నాకు అండగా నిలబడింది మా తెలుగు మహిళ. వాళ్ళందరినీ మీ గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుడిగా మీ పైన ఉందని ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు లేకపోతే మీరు లేరు, నేను లేను. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వేరే పార్టీ ఉంది, సైకో పార్టీ, ముద్దుగా గొడ్డల పార్టీ అని మేము పేరు పెట్టాం. వాళ్ళు తెలిసింది అది ఒకటే, గొడ్డలు పట్టుకునే రపరప అంటారు. అరే మీరు రపరప అనే ప్రతిపక్షంలో కూర్చున్నారా భయ్? ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు,
మీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసాం, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. ఎండ్ కార్డ్ వేసేది మటుకు ఇక్కడ ఉన్న పసుపు సైన్యమని ఆ గొడ్డలి బ్యాచ్ చెప్తున్నా. కార్యకర్తలు అందరూ నన్ను అడుగుతున్నారు, రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందని. అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుంది రా భయ్, ఏం చేయాలి చెప్పు. ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరు తిరిగినా, ప్రతి మీటింగ్ లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్టున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151 11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుతాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదిక పైన ఉన్న పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం.